హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సీజన్లో దొరికే చింత చిగురుతో పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని నూనె వేడయ్యాక 6 ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, కొంచెం శనగపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఈ చింత చిగురును స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. చింత చిగురు బాగా క్లీన్ చేసుకొని నీడలో ఆరబెట్టుకున్న తర్వాత కొంచెం మిక్సీ బట్టి పొడి పట్టుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. తర్వాత చింత చిగురు వేసుకోవాలి. నేను చింత చిగురుని ప్యాన్లో వేసుకొని వాటర్ పోయే వరకు కొంచెం వేపుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇదంతా మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చింత చిగురు వాటర్ పోయే వరకు కొంచెం వేపుకుంటాం కదా, అప్పుడైతేనే పొడి వస్తుంది, లేదంటే ముద్దలాగా వస్తుంది. చింత చిగురు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మటన్లో, చికెన్లో, రొయ్యల్లో చింత చిగురు వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చింత చిగురుతో రోటీ పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చింత చిగురు కోడిగుడ్ల కర్రీ సూపర్గా ఉంటుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పల్లీలు, కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇవన్నీ రైస్ ఆల్రెడీ నేను వండి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత పులుపు సరిపోలేదనుకుంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రైస్ వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. రైస్ కొంచెం చల్లగయ్యాకనే వేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది. రైస్ వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత పట్టి పెట్టుకున్న చింత చిగురు పొడి వేసేసుకోవాలి. ఈ పొడి అంతా అన్నానికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి. నేను స్పూన్ మీద కొంచెం వేసుకున్నాను. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చింత చిగురు పులిహోర రెడీ అయిపోయినట్టే. ఈ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్ చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.